ఓం స్వస్తి నో మిమేత మస్మినా భగస్వస్తి దేవ్యదిర నర్వణాః స్వస్తి భువనస్య యస్పతి బృహస్పతిం సర్వకరం స్వస్వయే స్వస్వయ ఆదిత్యాదో భవంతు నః వైశ్వానరో సరస్వతి స్వస్వయే స్వస్తిరారుద్రత్వమసః స్వస్తిరేంద్రస్యాగ్రస్య స్వస్తినా అధిపతి రాజా సంగమే మహే సమర్థ బృహత్య సోమ కవిమారుభేమ శరణం ప్రపద్యే స్వస్తి భారే స్వమాయన్నాస్తు ఓం విష్ణుస్వాం దక్షరచక్రభోర్వందనభోర్వగం సజ్జే దక్షిణోపరంగదో జయదేనందభోగదస్వాం ద్రవయా దుర్గాభ్యమావరుణా విక్రమాదో శ్రీసర్వాభ్యమోగాభ్య సమ్యక్ సుమనసః సర్వే రక్షంతో జయ బోలో రాజా రామచంద్ర భగవానుకి సీతామాతకు పవన సుత హనుమానుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వస్తిరామి సస్పదే వృద్రః వృదోమసే స్వస్తిరామయేంద్రః జై శ్రీరామ్. భక్త మహాజరి విజ్ఞప్తి, దయచేసి కుంకుమార్చన పూజలో పాల్గొనే వారికి అభవాయ మనోభవాయతే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే విఘనస్తే భగవన్ నమో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. కలియుగ ప్రత్యక్ష దైవం సప్తాద్రీశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క అనుగ్రహం చేత హనుమత్ సీతాలక్ష్మణ సపరివార సమేత శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క అష్టోత్తర శత కోటి నామ జపం తరువాత పారాయణం, స్వామివారికి హోమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా గత 4 రోజుల నుంచి వైభవోపేతంగా అత్యంత రమణీయంగా శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు, పైగా శుక్రవారం. ఈరోజు మహాలక్ష్మికి ప్రత్యేకంగా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఈ రామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమం చేసుకోవటం కూడా ఎంతో పుణ్యం. అదేవిధంగా అగ్నిర్వై దేవానామవమః విష్ణుః పరమః తదంతరేణ సర్వాన్యా దేవతాః అని